హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను హెల్తీ ప్రోటీన్ బనానా మిల్క్ షేక్ అండి. ఇక ఇది చేసుకోవడం చాలా ఈజీ, అలాగే చాలా హెల్తీ కూడా. ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. ఇక్కడ నేను ఏమాత్రం షుగర్ యూజ్ చేయట్లేదండి. బాదం అలాగే జీడిపప్పు, ఒక 6 డేట్స్ తీసుకున్నాను, అంటే ఖర్జూరం అనమాట. పిక్కలు తీసేసి వేడి వాటర్ అందులో కొంచెం గోరువెచ్చగా చేసుకొని అవి ఇందులో పోసుకొని ఒక 2 అవర్స్ బిఫోర్ నానబెట్టుకున్నానండి. బాదం పప్పులు తొక్క పీల్ చేసేస్తున్నాను. పీల్ చేసేసి అలాగే ముందుగానే నేను దాని సీడ్స్ తీసేసాను, డేట్స్ యొక్క సీడ్స్ అవి. అలాగే 2 అరటిపళ్ళు పట్టాయండి ఇక్కడ నాకు. బాగా మగ్గిన అరటిపళ్ళు తీసుకున్నాను. అవి కొంచెం తీపిగా వస్తాయి కదా, తీపి ఎక్కువ ఉంటాయి. సో దట్ మనకి షుగర్ యూజ్ చేసే అవసరం ఉండదు. ఇంకా డేట్స్ వేసాం కాబట్టి ఇలా మెత్తగా స్మూత్గా మిక్సీ జార్లో వేసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత 1 కప్ కాచి చల్లార్చిన మిల్క్ తీసుకున్నానండి. కొంచెం ఫ్యాట్ మిల్క్ అయితే బాగుంటుంది ఇలా మిల్క్ షేక్స్లోకి, వాటిల్లోకి. ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. డైరెక్ట్గా మీరు ఇలాచీ కూడా వేసేసుకోవచ్చు. సోంపు ఉన్న వాళ్ళు సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర సోంపు లేదు, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సోంపు వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా మంచిది డైజెషన్ కూడా సోంపు తీసుకోవడం వల్ల. అంతేనండి. ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసుకొని గ్లాసెస్లోకి, ఇది కావాలంటే మీరు చల్లగా తీసుకోవచ్చు, లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకొని అప్పటికప్పుడు అలాగా తీసుకోవచ్చు. కూలింగ్ ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా హెల్త్ బెనిఫిట్స్ దీనివల్ల చాలా ఉన్నాయండి. పిల్లలకి కూడా చాలా మంచిది, మనకి కూడా మంచిది. మనం షుగర్ ఏమీ యాడ్ చేయలేదు, న్యాచురల్గా దానిలో ఉన్నటువంటి షుగరే. అదిగాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాము. దీనిలో చక్కటి ప్రోటీన్ అనేది లభిస్తుంది, అలాగే జ్యూస్ తాగినట్టు కూడా ఉంటుంది. అలాగే నేను ఐస్ క్యూబ్స్ వేసానండి ఇందులో. పైనుంచి కొంచెం బూస్ట్ తీసుకోవచ్చు, బోర్విటా, హార్లిక్స్, మన దగ్గర ఏది ఉంటే అది పైనుంచి కొంచెం టేస్ట్ కోసం అలా యాడ్ చేశానండి. బయట మనకి జ్యూస్ షాపుల్లో అవి వేస్తారు కదా, హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ. నేను ఇక్కడ బూస్ట్ తీసుకున్నానండి. అలాగే కొన్ని దానిమ్మ గింజలు కూడా యాడ్ చేశాను పైన. తాగుతూ ఉంటే తగులుతూ బాగుంటుంది. మీకు ఇష్టమైతే కొంచెం బాదం పప్పులు కూడా వేసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు, లేదా మామూలుగా ప్లెయిన్గా కూడా తీసుకోవచ్చు. చాలా థిక్గా మనం ఎప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసామో చాలా థిక్గా వచ్చింది. అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి బనానా మిల్క్ షేక్.